చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మీటింగ్లో నేను నిలబడతానో లేదో అనుకున్నాను. అధికమైనటువంటి ప్రయాణాలు, రెస్ట్ లేదు. సంవత్సరం నుంచి ఒక్క రోజు అంటే ఒక్క రోజు రెస్ట్ లేదు. మరి ప్రార్థన చేసిన నేను ఏమని ప్రార్థన చేసిన, ప్రభువా ఆదివారం వాక్యం చెప్పే పరిచర్య నాకు వద్దయ్యా, 365 days పరిచర్య నాకు కావాలని ప్రార్థన చేసినాను. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా ప్రార్థన నిన్నడు యేసయ్యా ఆ కృపను కుమ్మరించింది, అంతే. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆ కృప రిలీజ్ అయింది. ఏమైంది చెప్పండి అమ్మా, ఇక్కడే ఉన్నారు అందరూ. ఆమేన్. లెగిస్తే బీపీ డౌన్ అయిపోతుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి. ఏంటి ప్రభువా? వస్తాయి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి. ఆమేనండి. సాతాన్ గాడు నాతో అన్నాడు, నువ్వు ఎట్లా పోతావో పొదిలిపో, నిన్ను బోని అని నేను అన్నాడు సాతాన్. యేసయ్యతో చెప్పిన, మనుషులకు చెప్తే వాడు వింటాడా? వినడో. చెప్పాల్సిన వాళ్ళకే చెప్పినాం. యేసయ్య వీడు నన్ను పొదిలి పోనీయడంట, ఒకసారి చూసుకో అన్నా. ఆమేనండి. ఆయన చూసుకున్నాడు, దేవుడు నన్ను ఇక్కడ నిల్చోబెట్టాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేశ విదేశాల నుండి లైవ్ వీక్షిస్తున్నటువంటి మీకు, వందల వేల కిలోమీటర్ల నుంచి ప్రయాణమై పొదిలి మీటింగ్స్కి పాస్టర్ అమ్మతేజ గారు వస్తున్నారని వచ్చినటువంటి ఈ జన సమూహానికి, పొదిలి ప్రాంతంలో ఘనమైన పరిచర్యను చేస్తున్న ఘనులైన సేవకులందరికీ, నా తండ్రి సమానులైన సేవకులందరికీ, నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభువు పేరిట వందనాలు. దేవుడు మీ పరిచర్యలను మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. సాతాన్ గాడు వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడు. వాడు వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడు. అందుకే మన ముందుంచి నిలుచున్నటువంటి సాతాన్ గాడి చెంప పలగొడతా ఉండాలి అప్పుడప్పుడు. ఎలా పలగొట్టాలా? చప్పట్లు కొట్టాలా గట్టిగా. హల్లెలూయా. ఫట్టమని పడతానే ఉండాలి వాడికి. ఆమేన్. హల్లెలూయా. ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం. నో, వచ్చిన మీరు ఏదో పొందుకొని వెళ్ళాలి. ఆమేనండి, ఆమేనండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 46వ వచనం చదివి సహాయము చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఏటేటా వదంతి పుట్టుచూ వచ్చును, దేశములో బలత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశములో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయములలో దిగులు పుట్టనీయకుడి. మీ హృదయములో దిగులు పుట్టనీయకుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట ఏంటి? ఏటేట వదంతి పుట్టుచూ వచ్చును, భయపడకుడి. ఎంతమంది భయముతో వచ్చారు? భయపడకుడి, దిగులు పడకుడి. భయపడడానికి వీలు లేదు, దిగులు పడడానికి వీలు లేదు. మీ హృదయములో దిగులు పుట్టనియొద్దు అని చెప్పేది పాస్టర్ అమ్మతేజ గారు కాదు, యేసయ్య మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కొట్టాలా.
గట్టిగా చప్పట్లు. ఏ సమస్యతో మీరు వచ్చారో, ఏ నిందలతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఏ ఉద్యోగం లేకుండా వచ్చారో, ఏ అప్పులతో వచ్చారో, ఏ కష్టాలతో వచ్చారో, ఏ గర్భఫలం లేకుండా వచ్చారో, నా ప్రభువు చెబుతున్న మాట ఏంటిదో తెలుసా? దిగులు పుట్టనీయకుడి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ దిగులుతో మీరు వచ్చారో, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు ఒక్కొక్కరిలో ఒక్కొక్క దిగులు. ఆమేన్. ఉద్యోగం లేదనే దిగులు, అప్పులు దిగులు. ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువ పెట్టేశాం, పంటలు పండుతాయో లేదో. ఆమేన్. పంటలు పండుతాయో లేదో, మా కష్టాలు తీరుతాయో లేవో, మా బాధలు తీరుతాయో లేవో. నీవు తప్ప మాకెవరు దిక్కున్నారయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నారేమో. ప్రభువు చెబుతున్నాడు, మీరు దిగులు పడడానికి వీలు లేదు. కోటాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఇబ్బందులతో వచ్చావా? ఇరుకులతో వచ్చావా? ప్రభువు చెబుతున్న మాట ఏంటిదో తెలుసా? మీరు దిగులు పడడానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఉన్నవాడను, అనువాడను, మాట ఇచ్చిన దేవుడను, మాట తప్పే దేవుడను కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. నా దేవుడు మామూలు దేవుడు కాదు. నా దేవుడు యూదా గోత్రపు సింహము. గట్టిగా చప్పట్లు కొడుతూ, చప్పట్లు కొడుతూ. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదివి సాయం చేయి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, ధైర్యముగా నుండుము, దిగులు పడకము. ఆమేన్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. పిల్లలు లేకుండా 20 సంవత్సరాలైనా దేవునికి స్తోత్రం. శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడనే విశ్వాసం మనలో. ఆమేన్, ఆమేన్. పరిచర్య స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు గానే హేబేలు పాస్ట్ గారు, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. దేవుడు ఒక విషయం చెప్పమన్నాడు. ఇదంతా ఎడారిగా ఉన్నది మీ అందరికీ. దేవుడు నాకు చెప్పాడు, ఇక్కడ భవనాలు, బిల్డింగ్స్లు కట్టబోతున్నారు. ఆమేన్, ఆమేన్ అనండి, ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. అసలు ఆ పాస్టర్తో నేను ఎప్పుడు మాట్లాడలే. ఆమేన్ అనండి. ఆ పాస్టర్ మందిరం ఎక్కడో తెలియదు, ఏంటిదో తెలియదు. దేవుడు చెప్పమన్నాడు. ఆమేన్, ఆమేన్. నీ మందిరమే సెంటర్ పాయింట్ కాబోతుంది. యేసునామములో ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. హేబేలు పాస్టర్ ఎక్కడున్నాడో అని వెతుక్కుంటూ ప్రజలు రాబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ చర్చిలోకి వచ్చి కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు స్వస్థతలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. అటువంటి కృప నీ పరిచర్యకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, కృప కలుగునుగాక. ఆమేన్, నీ మందిరం చుట్టూ అన్ని గృహాలు నిర్మించబోతున్నాడు ప్రభు. ఆమేన్, ఆమేన్. ఆమేన్. నమ్మకమైన పరిచారకులను దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్, రాసి పెట్టుకోండి. కృప కలుగునుగా. ఆమేన్. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాలేదు. మీ కన్నీళ్ళు దేవుడు చూశాడు.
21 రోజులు మీరు ప్రభువు పాదాలు పట్టుకొని కార్చిన కన్నీళ్లను దేవుడు చూశాడు. యేసయ్యని అడిగా నేను, యేసయ్యా ఎందుకు ప్రభు అక్కడికి వెళ్ళమంటున్నావు అంటే, ఆ బిడ్డ కన్నీరు గారుస్తున్నాడయ్యా, రోదిస్తున్నాడు, దిక్కు లేనివాడిగా అక్కడున్నాడు, రోదిస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను చెప్పమనే మాటలు చెప్పు, ఆ పరిచర్యను నేను నా చేతిలోకి తీసుకోబోతున్నా అన్నాడు యేసయ్య. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భయపడడానికి వీల్లేదు. ఆమేన్ ఆమేన్. హేబేలు గారు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. ఆమేన్. యెహోషువతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. 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 పాల్యాంగిజో గారు నమ్ముకున్న దేవుడు, హేబేల్ గారు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. యేసన్న గారు నమ్ముకున్న దేవుడు, మనం నమ్మున్న దేవుడు ఒక్కడే. ఆమేన్. కొట్టాల గట్టిగా చోబడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు గుడారాల పండగ పెట్టంగలేంది మనం పెట్టలేమా? ఆమేనండి. వాళ్ళని పిలిచిన దేవుడు, మనల్ని పిలిచిన దేవుడు ఒక్కడే. అరే చప్పట్లు కొట్టారేంది పొదిలి ప్రజలారా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఆమేన్. హడ్సన్ టైలర్ చైనా దేశానికి పరిచర్యకి వెళ్ళినటువంటి వ్యక్తి. కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టి పరిచర్యకి వెళ్ళాడు. విపరీతమైనటువంటి దోమలు, విపరీతమైనటువంటి పురుగులు అక్కడ పడుకునేవాడంట, ఏడుస్తూ ఉండేవాడంట. అయ్యా మీరు పొమ్మంటేనే ఆ ప్రాంతానికి వెళ్ళానయ్యా, అయ్యా మీరు వెళ్ళమంటేనే ఆ ప్రాంతానికి నేను వెళ్ళానయ్యా అని చెప్పి ఏడుస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి మీరు చూస్తే అంత అఫీషియల్గా ఉన్నారు? కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు, ఏంటి అంటే, నా ప్రభువు నన్ను పంపించాడు. హల్లెలూయా. నా ప్రభువు నన్ను పంపించాడు. ఎక్కడుంటారు బాబు అని చెప్పి వాళ్ళ అడ్రస్ రాసుకున్నాడు. ఆయన రాసుకొని వాళ్ళ ఇంటికి లెటర్ పంపించాడు. అమ్మా ఇక్కడ మీ హడ్సన్ టైలర్ పరిస్థితి ఏం బాలేదు, చాలా ఘోరంగా ఉంది, ఆయన కప్పుకోవడానికి బెడ్షీట్ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అసలు దోమలలో పడుకుంటున్నాడమ్మా, వర్షంలో పడుకుంటున్నాడమ్మా, ఎందుకనమ్మా వచ్చేయమని చెప్పేసేసి చెప్పండి అమ్మా మీరన్నా అని చెప్పి పోస్ట్ రాస్తే వాళ్ళు ఆ లెటర్ చదివి ఏడ్చారంట. మరలా లెటర్ రాశారంట, ఇవ్వండి ప్లీజ్ వచ్చేసేయండి, ఇంత లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టి ఎందుకు అక్కడికి వెళ్ళి ఇంత కష్టపడుతున్నారు, వచ్చేసేయండి అని ఏడుస్తూ ఏడుస్తూ లెటర్ రాస్తే ఈయన లెటర్ చదివి ఏడుస్తూ మరలా లెటర్ రాశాడంట. నా దగ్గర నాణాలు లేకపోవచ్చు, వజ్రాలు లేకపోవచ్చు, కానీ నా దేవుడిచ్చిన వాగ్దానం నాతో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడిచ్చిన వాగ్దానం నాతో ఉంది. ఆమేన్. ఈరోజు మన పరిచర్యను కూడా ఎవరు తొక్కాలని ప్రయత్నం చేసినా, ఎవరు నాశనం చేయాలని ప్రయత్నం చేసినా, ఆయన ఇచ్చిన వాగ్దానం మాత్రం మనతో ఉంది. ఆమేన్ 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 అనండి. హల్లెలూయా. 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 ఏక్ బార్ ఒక సీట్ ఇవ్వండి ఇక్కడ. ఆమేన్ అనండి. ఒక చేరి ఇవ్వండి నాన్న. స్తోత్రం. హేబేల్ గారు రండి, కూర్చోండి. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు హేబేల్ గారు. ఎక్కడ? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు
ఒక వ్యక్తి వచ్చి ఏ హేబెల్ గారు లే, ఈ సీట్ నాది అంటాడు. ఆయన ఏమంటాడు? ఈ సీట్ నాది లే. ఈయనకు తెలుసు ఈయనకు రిజర్వేషన్ అయిపోయిందని. ఆమెనండి. లేమని ఆయనకు తెలియదు, స్టాంప్ అక్కడ పడ్డదని. ఆమెనండి. హల్లెలూయా. ఇదంతా గోల్ ఎందుకు? టీసీ గారు రండి. టీసీ గారు వచ్చారు. టీసీలానే ఉన్నాడు వీడు. ఆమెనండి. సార్ ఊటో బోల్రా సార్, క్యా జీ క్యా అంటే ఏ ఉదరా ఇస్కా చైర్ ఉస్కా రిజర్వేషన్ హో గయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఇక్కడ నుంచి ఎవరు నిన్ను ముట్టలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. యేసయ్య కృప గట్టిగా ఉన్నదే. కృప కలుగునుగాక. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. సేవకులు కావచ్చు, ఆమేన్, విశ్వాసులు కావచ్చు, సంఘం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను పక్కకు పడేస్తామో అప్పుడు అద్భుతాలు చూడలేం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగా. పట్టుకోవాలి మనం. ఏం పట్టుకోవాలా? వాగ్దానం. చెప్పు. వాగ్దానం పట్టుకోవాలా. ఏం పట్టుకోవాలా? చెప్పు డాడీ. ఏం పట్టుకోవాలా? వాగ్దానం. వాగ్దానం పట్టుకోవాలా. వాగ్దానం సమాధి అవ్వడానికి వీల్లేదు. దేవుడిచ్చిన వాగ్దానం. షారాకి ఇచ్చాడు వాగ్దానం. షారా నీ గర్భాన్ని తెరుస్తాను. ఆమేన్. షారా నీ గర్భం తెరుస్తాను. అబ్రహామా నీ గర్భాన్ని తెరుస్తాను. ఆమేన్. వాగ్దానం ఇచ్చిన దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అరే కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 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 ఆమేన్. కృప కలుగునుగా. ఆమేన్. ఏం చేయాలి డాడీ? పట్టుకోవాల వాగ్దానాన్ని. అమ్మ తేజ గారిని దేవుడు అన్నాడు, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రపంచమంతా నీ పరిచర్యను నేను లేవనెత్తుతా అన్నాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. అయితే ఆ వాగ్దానాన్ని నేను పక్కకు పెట్టి యేసయ్యా నాకు పొదిలి చాలు అని గీత గీసుకొని కూర్చుంటే కుదురుతుందా? లేదా కొత్తగూడెం వరకే గీత గీసుకొని ఇలా కూర్చుంటే పొదిలి వస్తానా? మాట్లాడరేంటి తల్లు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతున్నాయా? చెప్పాలా? నేనేమనుకోను కానీ నేనేం ఫీల్ అవ్వను. అర్థమవుతున్నాయా? ఆమేన్. కుమారుడిని ఇస్తా అన్నప్పుడు కుమారుడు ఇస్తాడు. ఆమేన్. ఎవరో ఒకరు వాగ్దానం పక్కకు పోయినట్టు లెక్క. ఆమేన్ అనండి. సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాగ్దానాన్ని పట్టుకొని గోజాడే దమ్ము మనలో కావాలి. ఆమేన్. 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 ఆ రోషం మనలో ఉండాలా. ఆమేన్. ఆమేన్. కోటి రూపాయల పైన రాత్రికి రాత్రి తీర్చే దేవుడు నా దేవుడు. ఆమేన్. హాడ్సన్ టైలర్ అంటున్నాడు, అయ్యా నా దగ్గర వెండి నాణాలు లేవు, నా దగ్గర డబ్బు లేదు, కప్పుకోవడానికి బెడ్షీట్ లేదయ్యా, కానీ మీరిచ్చిన వాగ్దానం ఉందయ్యా. మీరిచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నేను విడిచిపెట్టనయ్యా. మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను విడిచిపెట్టాను ప్రభు. మీరు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని భద్రంగా నేను పట్టుకున్నాను. నా దగ్గర వెండి నాణాలు లేకపోవచ్చు, కానీ నా దేవుడు ఎవరో తెలుసా?
రాత్రికి రాత్రి శూన్యములో 20 అంతస్తుల బిల్డింగ్ కట్టగలడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు తలుచుకుంటే ఎడారిగా ఉన్న ఈ మందిర ప్రాంగణం అంతా నెక్స్ట్ ఇయర్ లోక బిల్డింగ్స్ కట్టగలడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని శక్తి మామూలు శక్తి కాదు. ఆమేన్. ఆయన శక్తి కొలతలు లేవు. ఆమేన్. ఇంతవరకే చేస్తాడు, అంతవరకు చేయలేడు అనేది లేదు. పాలి యాంగిచో గారిని లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను లేవనెత్తగలడు. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. వాగ్దానం ఇచ్చిన దేవుడు సమాధిలో లేడు, సమాధిలో లేడు. ఆయన సమాధి తెరవబడే ఉన్నది. సేవకులారా లెగాలి. కృప కలుగునుగా. దేవుడు మనలను కూడా లేవనెత్తగలడు. ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగా, కృప కలుగునుగా. హల్లెలూయా. కొట్టు కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యెహోషువ, మీరంటే గొప్ప పాస్టర్ అయ్యా, నేను దిక్కులేనండి. మీరు మోషే కాబట్టి మీరు తోడుగున్నారు. నాకు తోడుగుంటారా? భయమైతుందయ్యా. యెహోషువ భయపడుతున్నాడు. ఆమేన్. పిడికిలు బిగించండి, పిడికిలు బిగించండి. మోషేకి తోడై ఉన్న దేవుడు యెహోషువ కూడా తోడ ఉంటాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా కుమార్తె మ్యారేజ్ ఎలా అని బాధపడుతున్నావా? యెహోషువ బాధపడుతున్నట్టుగా నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలా అని ఏడుస్తున్నావా? ఇంకా నాకు ఉద్యోగం లేదయ్యా అని బాధపడుతున్నావా? ఉద్యోగం లేక బాధపడుతున్నావు. అబ్రహాము అనే సహోదరుడు ఉన్నాడు ఇక్కడ. ఉద్యోగం లేక బాధపడుతున్నావు. నేను లెగిస్తే ఎవరేమనుకుంటారో అని బాధపడితే దేవుడు అద్భుతం చేయడం. ఎవరు? అబ్రహాము. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అబ్రహాము, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నా జీవితం ఏంటి ప్రభువా అని బాధపడుతున్నావు. కానీ నీ కన్నీళ్లను చూస్తున్న దేవుడు నువ్వు ఒక్కడుగు గనుక ముందుకు వేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వరంగల్లో మీటింగ్ జరిగింది. ఒక సహోదరి పేరు పెట్టి పిలిచాం, రావట్లేదు. వాక్యం అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఏసై అన్నాడు, ఆమె ఇక్కడే ఉంది, పిలువు అన్నాడు. అవునా అవునా? తర్వాత ఏమైంది? లాస్ట్లో వచ్చింది. తమ్ముడు, నువ్వు ఇక్కడే ఉన్నావు, నువ్వు వస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు ఉద్యోగం లేక మీరు బాధపడుతున్నారేమో, వేదనతో ఉన్నారేమో,
దిగులుతో ఉన్నారేమో, కానీ ప్రభు చెబుతున్నాడు, మీ కన్నీరు నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు అప్పులతో వచ్చారేమో, వేదనతో వచ్చారేమో, ప్రభువు చెబుతున్నాడు. నిందలతో వచ్చారా? కన్నీళ్లతో వచ్చారా? ఈరోజు ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో, దిక్కు తోచని స్థితిలో మీరు వచ్చారా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. అయ్యా, మీరు తప్ప నాకెవరు దిక్కు లేరయ్యా అని బాధపడుతున్నా. ఎన్ని రోజులు అప్పులతో పరువు తీపించుకోవాలయ్యా? ఏ క్షణాన ఏమవుతుందో అని భయముతో బ్రతుకుతున్నామయ్యా. అయ్యా, అందరు ఒడిలో బిడ్డలు ఉన్నారయ్యా, నా ఒడిలో బిడ్డలు లేరయ్యా. పిల్లలు పుట్టట్లేదని భర్త తిడుతున్నాడు, ఇంటి వాళ్ళు తిడుతున్నారు. ఏంటయ్యా నా పరిస్థితి, ఏంటయ్యా నా స్థితి అని బాధపడుతూ, వేదనతో, దుఃఖముతో ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నావేమో. మీకు శుభవార్త ఏంటిదంటే, మోషేని లేవనెత్తిన దేవుడు, యెహోషువతో మాట్లాడుతున్న దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయం 30వ వచనం. తొందరగా. యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ద్వేషింపబడతా ఉంది లేయా. భర్త ప్రేమ పొందుకోలేకపోతుంది, స్నేహితుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ పొందుకోలేకపోతుంది, ఏడుస్తా ఉంది, బాధపడతా ఉంది. నేనెవరింటికైనా వెళ్తే నన్ను చూసి చూడనట్టుంటున్నారయ్యా అని ఏడుస్తా ఉంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. తన తండ్రి దగ్గరికి వెళ్తే, ఒకసారి పెళ్లి చేసినాం అయిపోయింది వెళ్ళిపో అని ఉండవచ్చు. భర్త దగ్గర నుంచి ప్రేమ దొరకలే, సహోదరి దగ్గర నుంచి ప్రేమ దొరకలే, అందరిచే ద్వేషింపబడుతూ ఉంది లేయా. కానీ లేయా ద్వేషింపబడుట మనుషులు చూసినా చూడకపోయినా నా ప్రభువు చూశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. లేయా ద్వేషింపబడుట నా ప్రభువు చూసి లేయా గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ద్వేషింపబడుతున్నావా? కడుపులో బిడ్డలు పుట్టట్లేదని ద్వేషింపబడుతున్నావా? అవమానాలతో వచ్చావా? నిందలతో వచ్చావా? కష్టాలతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? అందరూ బిడ్డలను ఎత్తుకుంటుంటే నేను ఇంకా ఎప్పుడు ఎత్తుకుంటా ప్రభువా అని ఏడుస్తూ ఏడుస్తూ ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చావా? అందరూ అమ్మా అని పిలువబడుతుంటే ఆ పిలుపు నన్ను ఎప్పుడు పిలుస్తారయ్యా? అమ్మా అనే పిలుపు కోసం అల్లాడిపోతున్నావా? తొలిసారి బిడ్డ అమ్మా అని పిలిచితే ఆడ జన్మను నేను గెలిచానని గెలుపు కోసము, ఆ గెలుపు కోసం ఎదురు చూస్తున్నావా? బిడ్డనిలా ఒడిలో ఒక్కసారి తాకితే చాలు అని వేదన పడుతున్నావా? దిగులు పడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నీవు కూడా ద్వేషింపబడుతున్నావేమో, నీవు కూడా చీదరించబడుతున్నావేమో. ప్రభువు చెబుతున్నాడు, లేయా ద్వేషింపబడుట దేవుడు చూశాడు, నీవు ద్వేషింపబడుట కూడా దేవుడు చూస్తున్నాడమ్మా. లేయా గర్భాన్ని తెరిచిన దేవుడు
మీ గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో అమ్మను కోల్పోయినాను. అనాథగా బ్రతికాను, ఒంటరిగా బ్రతికాను. అమ్మ ప్రేమ ఏంటో తెలియదు, గోరుముద్ద విలువ తెలియదు. అనాథగా బ్రతుకుతున్నా నేను. మా పిన్ని అనేది, వీడుంటే నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేది. మా నాన్నతో అనేది, వీడుంటే నేను ఉండను, వెంటనే బట్టలు సర్దుకొని వెళ్ళిపోతా అనేది. నడువురా అనేటోడు మా నాన్న. అనాథగా బ్రతికానా, అభాగ్యునిగా బ్రతికానా. ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. చినిగిపోయిన బట్టలు వేసుకొని, హెయిర్ అంతా పెరిగిపోయి అనాథగా రోడ్ల మీద తిరిగిన జీవితం నా జీవితం. అనాథలు ఉంటారు, కానీ నా అంత అనాథ ఎవ్వరుండరు. ప్రియ దేవుని జనాంగమా, అనాథగా బ్రతికినటువంటి నా జీవితంలో, అభాగ్యునిగా బ్రతికిన జీవితంలో నన్ను చూడడానికి వచ్చేవాళ్ళు కాదు, నాతో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు కాదు. నన్ను తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో అందరి కోసం అందరు వచ్చేవాళ్ళు, కానీ నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది, పురుగుల మందు తాగి చనిపోయింది మా అమ్మ. నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వస్తే వాళ్ళు బిస్కెట్లు చాక్లెట్లు తింటుంటే వాళ్ళ వైపు చూసి, అమ్మా మీరు ఎందుకు చనిపోయారమ్మా, మీరు బ్రతుకుంటే నేను కూడా తినేవాడిని కదమ్మా అని ఏడుస్తూ ఉన్నటువంటి టైంలో అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు, బంధువులు గుర్తుకొచ్చేవాళ్ళు. ఎవ్వరు పట్టించుకునే వాళ్ళు కాదు, కానీ వాళ్ళు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా మా వార్డెన్ సార్కి చెబితే మా వార్డెన్ సార్ కర్రలతో విపరీతంగా కొట్టేవాడు. నువ్వు ఏడ్చి అందరినీ ఏడిపించాలనుకుంటున్నావా అని చెప్పి కొడితే ఏడవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. మామిడి తోటలోకి వెళ్ళేసేసి, బాత్రూంలోకి వెళ్ళేసేసి ఏడ్చిన జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, అమ్మ ఉన్న వాళ్ళకి విలువ అర్థం కావట్లేదు. తల్లి ప్రేమ ఏంటో, తల్లి ప్రేమ లేని నాకు, అనాథగా బ్రతికిన నాకు అమ్మ విలువ ఏంటో తెలుసు. అమ్మ గోరు ముద్దేంటో నాకు తెలియదు, అమ్మ వడి ఎలా ఉంటుందో నాకు తెలియదు, అమ్మ చూపులు ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అమ్మ కావాలి, అమ్మ కావాలని ఏడుస్తూ ఉన్నటువంటి నా జీవితంలో ఎవ్వరూ దిక్కులేని స్థితిలోకి నేను వెళ్ళిపోయినాను. ఆ దిక్కులేని స్థితిలో వెళ్ళిపోయిన నా జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అనాథ శరణాలయంలో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను అన్నప్పుడు ఊర్లో అందరు అన్నారు, అరే మీ అమ్మ సంపాదించిందేరా ఇదంతా. మా అమ్మ గుడంబ పెట్టేదంట, మీ అమ్మ గుడంబ పెట్టి సంపాదించిందిరా మొత్తం, ఆమెదేం లేదురా నిన్నగాక మొన్న వచ్చింది అంటే నేను ఒక మాట అన్నా, మా అమ్మ సంపాదించింది కదా ఇదంతా, మీరు నన్ను ఎందుకు వెళ్ళగొడుతున్నారని చెబితే ఆవులు కట్టేసే దులానికి ఇలా కట్టేసి వెనకాల తాళ్లతో వీపుతో కొడతా ఉంటే, కారం పోసి కొడుతూ ఉంటే, విపరీతంగా కొడుతుంటే మా ఊరోళ్ళందరూ వచ్చి విడిపించినా వదిలిపెట్టలేదండి మా నాన్నగారు.
మాది నక్సలైట్ ఏరియా. మీరు గుమ్మడి నర్సయ్య అనే పేరు వినే ఉంటారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, ఆ పార్టీ వాళ్ళు వచ్చి మా నాన్నగారిని కొట్టి నన్ను తీసుకెళ్ళిపోయారు. కేవలము అన్నము కోసమే నక్సలైట్గా బ్రతికిన జీవితం నా జీవితం. కేవలం అన్నం కోసమే గన్ను పట్టుకున్న జీవితం నా జీవితం. నా జీవితంలో ఒకటే అనుకున్నాను, ఎట్టి పరిస్థితులలో మా నాన్నగారిని నేను చంపేయాలి, ఫస్ట్ బుల్లెట్ మా నాన్నకే యూజ్ చేయాలి అనుకున్నాను. వారాలు గడుస్తున్నాయి. ఒకరోజు టైం వచ్చింది, వెపన్ తీసుకున్నాను. అర్ధరాత్రి 1 గంటకు అందరూ పడుకున్నారు, అడవిలో అన్నలందరూ పడుకున్నారు. ఆ రోజు వెపన్ తీసుకొని నేను పారిపోతున్నాను. ఇక ఎట్టి పరిస్థితులలో రేపు ఉదయం వరకు మా నాన్నని నేను చంపేయాలి అన్నొక ఉద్దేశంతో నేను ఉన్నాను. ఆ రోజు పరిగెత్తుతుంటే ఒక అన్న వచ్చి నన్ను పట్టుకున్నాడు. అన్నా, ప్లీజ్ అన్నా, నా జీవితాన్ని నాశనం చేసిండన్నా, ప్లీజ్ అన్నా, నా జీవితం రోడ్డు మీద పడిపోయిందన్నా, ఒక్క బుల్లెట్ అన్నా, ప్లీజ్ అన్నా, ఒక్క బుల్లెట్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, చంపేస్తానన్నా, ప్లీజ్ అన్నా చెప్పి బ్రతిమలాడితే నన్ను వెళ్ళనీయలేదు. పార్టీ పరువు తీస్తావా తేజ, నువ్వు పార్టీ పరువు తీస్తావా, నీ సంగతి చెప్తాను అని చెబితే నన్ను పట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళిపోయాను. నా దగ్గర వెపన్స్ గుంజుకున్నారు. కొన్ని రోజులు నన్ను దూరంగా పెట్టారు. తర్వాత అమ్మని తలుచుకొని అమ్మ పాటలు రాస్తా ఉన్నాను. అమ్మ ప్రేమకు దూరమైన నేను అమ్మ పాట రాయడం ప్రారంభించాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మని తలుచుకొని ఒక అక్క ఉంటే అక్కతో చెప్పుకుంటూ, మా అమ్ముంటే ఇలా ఉండేది అక్క, మా అమ్ముంటే ఇలా ఉండేది అక్క అని చెప్పి అమ్మ పాట పాడుతూ ఉన్నాను. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒంటరినైనాను, అనాథనైనాను, ఒక్కసారి కనిపించవా అమ్మా నీ జ్ఞాపకాలే. ఈ పాట రాసుకొని పాడడం జరిగింది. ఈ పాట విన్న అక్క వాళ్ళ బంధువులందరూ గుర్తుకొచ్చి ఏడుస్తుంది. దళకమండ్ర అన్న దగ్గరికి తీసుకెళ్ళి, అన్న తేజ మంచి పాట రాసిండన్న, అమ్మ పాట చక్కని పాట రాసిండన్న, ఒక్కసారి చూడండి అన్న, ఒక్కసారి వినండి అన్న అని చెప్పి నన్ను దళకమండ్ర దగ్గరికి తీసుకెళ్ళి ఈ పాట వినిపించారు. ఈ పాట వినిపిస్తే అప్పుడు వాళ్ళందరూ ఏడవడం ప్రారంభించారు. అందరూ ఫ్యామిలీస్కి దూరం ఉంటారు కదా. ఆ రోజు మటన్ వండుకున్నారు, చక్కని బిర్యానీ వండుకున్నారు, ఎవ్వరు తినకుండా పడుకున్నారు. ఆ రోజు నన్ను దళకమండ్రన్న పిలిచి, అరే తేజ, నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు అరుణోదయలో పని చేయాలని చెప్పి అడవిలో నుంచి నన్ను బయటికి పంపిస్తే, ఆ రోజు బయటికి పంపించిన తర్వాత PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంలో నేను పనిచేయడం ప్రారంభించాను. ఆ విధముగా ఉద్యమంలో పనిచేసినటువంటి నేను, అనాథగా బ్రతికినటువంటి నేను, ఆయన కన్నులు
నా మీద పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నా పూర్తి సాక్ష్యాన్ని రేపటి దినాన నేను పంచుకుంటాను. ఈరోజు నాకు టైం లేదు. రేపటి దినాన అమ్మ అనే పేరు ఇంటి పేరా, అమ్మ తేజగా ఎలా మారాను, ఎలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడు, ఇంత చిన్న వయసులో దేవుడు నన్ను వాడుకోవడానికి గల కారణం ఏంటి, రేపటి దినాన నా పూర్తి సాక్ష్యాన్ని చెబుతాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆనాడు లేయా ద్వేషింపబడుట దేవుడు చూసినట్టుగా నేను ద్వేషింపబడుట కూడా దేవుడు చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, 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 హల్లెలూయా. అనాథనైన నా జీవితంలో దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించాడు. అనేకమైనటువంటి సూచక్రియలు జరిగించాడు. ఈరోజు ఒకటే, ఏ కన్నీళ్లతో ఇక్కడికి వచ్చావో, ఏ బాధలతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ ప్రయాసతో వచ్చావో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు ప్రభువా ఈ 10 మంది సంఘస్థులతో, ఎన్ని రోజులు ప్రభువా ఈ 5 సంఘస్థులతో, ఎన్ని రోజులు ప్రభువా ఈ రెంట్ హౌస్ లో ఉండాలి, ఎన్ని రోజులు ప్రభువా ఈ అప్పులతో ఉండాలి, ఎన్ని రోజులు ప్రభువా ఈ ఇబ్బందులు, ఈ కష్టాలని నువ్వు బాధపడుతూ ఈరోజు ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిడికిలి బిగించాలా? ఆమేన్. ద్వేషింపబడుతున్నారా? అప్పులతో ఉన్న వాళ్ళని ఎలా చూస్తారు డాడీ? చాలా దీనంగా చూస్తారు కదా, చాలా దీనంగా. ఇంకా తీరలే అప్పులు, ఇంకా మందిరం కట్టలే, ఇంకా 10 మందేనా సంఘం, ఇంకా సైకిల్ మీదనే తిరుగుతావా? ఈరోజు క్రిటిసైజ్ చేస్తున్నారేమో. ఆమేనండి. ఇంకా మీ పిల్లలు పుట్టలేదా? ఇంకా ఉద్యోగాలు రాలేదా మీ పిల్లలకి? ఉద్యోగం లేక తల దించుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం అడుగుతారో అని భయముతో తిరుగుతున్నావేమో. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ద్వేషింపబడుతున్నావేమో. నీవు ద్వేషింపబడేది మనుషులు చూడకపోయినా దేవుడు చూడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు. హల్లెలూయా.